గట్టిగా లాగు మళ్ళీ ఇక్కడ గట్టిగా లాగట్టు తెగిపోతుంది. ఇంతవరకు ఒక నాజుగ్గా చెయ్యాలి. వచ్చింది కదా ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇప్పుడు చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. దాన్ని పట్టుకొని మెల్లిగాను ఇక్కడ ఇక్కడ ఇది మెల్లిగా అనాలా. ఎంత బాగా పైన వరకు వెళ్ళట్లేదు. నువ్వు అట్లా వేసినప్పుడు కరెక్ట్గా రెండింటి మధ్య కాడలో ఇదో చూడు, ఇట్లా వేసినప్పుడు ఈ కాడ మీంచి వెయ్యాలి. వేసినప్పుడు ఈ కాడ మీంచి వేయాలి. సెకండ్ కింద దాని కాడ మీంచి అప్పుడే వస్తుంది. జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో డే 5 నవరాత్రి మహాలక్ష్మిని పూజించుకుంటాం ఈరోజు రెడ్ కలర్ ఫ్లవర్స్ కాబట్టి మా బాబు ప్రయత్నిస్తున్నాడు చేయడానికి, దండ అల్లడానికి. నేను కూడా దండ అల్లుతున్నాను. చూద్దురు కానీ మా బ్లాగ్లో మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించుకుంటాం ఈరోజు రెడ్ కలర్ ఫ్లవర్స్తో. స్టే ట్యూన్. ఇది చూడు, కట్టింది కూడా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది నాకు చెప్పు, చూపి పెట్టు. ఇక్కడ ముడి కూడా పడుతుంది. నువ్వు పెట్టు, చెప్పు. ఇది 2 తీసుకున్నా. కొంచెం ఇట్లా మొగ్గలు లాంటివి తీసుకోనికి ఈజీ అవుతుంది కదా. మొత్తం ఇట్లా ఓపెన్ అయిన ఫ్లవర్స్ తీసుకుంటే ఎట్లా ఇట్లా తీసుకో. ఇది పట్టుకో, ఈ రెండు ఇట్లా పట్టుకో, రైట్ హ్యాండ్తో పట్టుకో. ఇది తిప్పు, అది తిప్పు, అట్లా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని అది తిప్పు. ఇది కింద నుంచి ఇది 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 పోవద్దు, ఇది కిందకే ఉండాలి నీకు. ఈ సైడ్కి ఇటు సైడ్వే ఉండాలి. ఓకే, ఇప్పుడు అది తిప్పు. 1 2 3 వెయ్యి. కాడల నుంచి వేసినావా? ఇది పట్టుకో. ఇప్పుడు దీంతో తింపునానా దాన్ని కొంచెం ఓపెన్ పట్టుకో. అక్కడ సేమ్ అక్కడ ఎగ్జాక్ట్. ఇప్పుడు వెయ్యి, స్లోగా కొంచెం, అంతే వచ్చేసింది. కొంచెం టైట్ చెయ్యి, అంతే. గట్టిగా అనకు, ఉప్పు విరిగిపోతుంది. పట్టుకో. నెక్స్ట్ అది రాదు నాన్న. ఎట్లా చేసింది యూట్యూబ్ అంత జిప్పుకుందా? నాయి కూడా పడిపోతుంది. ట్రైనర్ మంచిది. ట్రైనర్ కూడా ట్రైనర్ పైన ట్రైనర్ రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది. ఎప్పుడప్పుడు చేస్తాం కాబట్టి. చూడండి, మా బాబు నా కోసం టీ పెట్టాడు. ఈ గిన్నెలు ఎవరు పెడతారు? సరే, మా బాబు నా కోసం టీ పెట్టిండు. వాడి ఫీలింగ్ ఏంటంటే బయట చంపుతుంది, ఇంట్లో చంపుతుంది. చూడండి, బయట ఫీల్ రావాలని చెప్పి గ్లాసుల్లోనే ఇస్తాడంట టీ. నాకు టపోరీ చాయ్, 10 రూపాయల చాయ్. అయ్యో దేవుడా, ఎట్లా బాబా ఇట్లా? ఇంత అందమైన కొడుకు నాకు. ఉల్టా వస్తుంది. చూడండి ఎంత బుద్ధిమంతుడైన కొడుకు. ఎవరికైనా ఉన్నాడా ఇట్లా? టీ పెట్టిస్తున్నాడు, పూలు అల్లిండు. సో ఇంకా పూలు అల్లుతున్నాను. ఇంకొంచెం ఉన్నాయి ఇక్కడ కూడా, దేవుడి దగ్గర కూడా. అన్నిటికీ దండలు వేద్దాం ఈరోజు రెడ్ కలర్తో. ఈ పని అవనే అవ్వట్లేదండి అస్సలు బాబోయ్. ఇక్కడ ఆల్రెడీ 3:30 అయిపోయింది, 3:15. అమ్మవారికి అన్నీ అయిపోయింది, పూజ అన్నీ అయిపోయింది. చూపిస్తాను కొంచెం, ఈ దండ వేసాక చూపిస్తాను నేను మీకు.
ఇంకొంచెం దండ ఉంది, కలశంకి వేసేసాను, పటంకి వేసేసాను, పటంకి దండ వేసేసాను, కలశంకి వేసేసాను. ఇంకొంచెం ఆ కలశం ఈ కుండలు ఉన్నాయి కదా దానికి కూడా రెడ్ అలా డెకరేట్ చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు అమ్మవారిని. ఓకే, మా టీ బయటకు వచ్చిందంట చెప్తున్నాడు, టీ బయటకు వచ్చేసింది పాపం. ఇది కొంచెం స్పూన్తో ఇదంతా ఇట్లా అన్నాను, స్పూన్ తీసుకొని ఇట్లా మొత్తం లోపలికి స్పూన్స్ అక్కడ లేవు. ఇది సిమ్లో పెట్టుకోవాలి, పాలు పొంగిపోతుంది. స్పూన్ అన్న ఫోక్ తీసినావు ఏం కాదు. అందుకే నాకు చాయ్ పెట్టడం ఇష్టం లేదు, కొన్ని బయటకు వస్తాయి. ఏం బయటకు వస్తాయి చూడు, లోపల ఉడకకుండా బయటకు వచ్చి ఉడుకుతుంది. అందుకే టీ అంటే ఇష్టం లేదట, లోపల ఉడకకుండా బయటకు వచ్చి ఉడికిందట అది. బాబు రోజు నన్ను ఏదో ఒక విషయంలో నవ్విస్తూనే ఉన్నాడు, నేను నవ్వి నవ్వి చచ్చిపోతున్నాను. అసలు చచ్చిపోకు మేడం డైలాగ్, మేడం చచ్చిపోక మేడం బతకాలి అను, బతకడానికి బతకాలి మేడం, చచ్చిపోకండి మేడం బతకాలి. ధనుష్ మూవీ బాగుంది, నాకు ఆ పాట చాలా బాగా నచ్చింది. అమ్మవారిది అయినాక ఒకసారి ఆ పాట మళ్ళీ వింటా, నాకు చాలా ఇష్టం ఆ పాట. ఎందుకు పోయిరా పోయిరా మామ కదా, పోయిరా 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 మామ చాలా బాగుంది. డ్యాన్స్ కూడా సూపర్ ఉంది ధనుష్ది, నాకు ఇష్టం ఆయన మూవీస్ చాలా బాగుంటాయి. నా టీ వచ్చేసింది, అమ్మాయి బాగుంది. వాడు ఇంత ఫుల్ ఇయ్యాడు కదా బయట, డిస్కౌంట్ అంటే కట్ చేస్తారు కదా, వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు వెళ్ళి. మా చూచి పాప చూస్తుంది, ఏమి ఇస్తున్నాడు శుభమని, ఎప్పుడు పని చెయ్యాడు కదా. అలే బొట్టు పెట్టుకున్నారా మీరు కూడా, పూలు పెట్టాలా నీకు, రెడ్ పూలు పెట్టాలా కన్నా. అలామా జయమాతది చెప్పినా, జయమాతది. సో మళ్ళీ బయటకు వచ్చామండి. యాక్చువల్గా పులిహోర అంటే పాప ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారంటే ఈరోజు పులిహోర అనుకోలేదు. సో మమ్మీ పులిహోర కావాలి అంటే సరే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదాస్లో తీసుకున్నాను, ఎప్పుడు అక్కడే తీసుకుంటాము. స్వీట్స్ కానీ పులిహోర ఇలాంటివి ఏదైనా ఆర్డర్ చేస్తాం అనమాట. వాళ్ళు చాలా బాగా చేస్తారు. మనకి కవాడి కూడా బ్యాక్ సైడ్లో ఉంటుంది వాళ్ళది షాప్. ఒకవేళ వీలైతే నేను అక్కడ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళది విజిటింగ్ కార్డ్ ఏదైనా ఉంటే అది పోస్ట్ చేస్తాను నేను. సో అయిపోయింది, ఇంటికి వెళ్ళేసి కొంచెం రెడీ అయిపోయి నైవేద్యం ఇంకొంచెం దద్దోజనము కొంచెం చేసుకొని కొన్ని బజ్జీలు, అరటికాయ బజ్జీలు అన్న, లేకపోతే ఆలు అయితే పెట్టరేమో నాకు తెలిసి, బట్ పకోడీ రెండిట్లో ఏదైనా ఒకటి 2 ఐటమ్స్ చేస్తున్నాను నేను. అండ్ చక్కెర భక్షాలు తీసుకున్నాను అనమాట. ఈ రోజు కొంచెం రెడీమేడ్ ఫుడ్ నైవేద్యం దేవుడికి. సో నాకు ఎందుకో చక్కెర భక్షాలు తినాలి, పెట్టాలి అమ్మవారికి. నాకేమో రాదు సరిగా, మా మదర్ బిజీ ఉంటారు. సో ఎట్లాగైనా ఒకరోజు పెట్టాలి అని అనుకున్నాను. సరే వీళ్ళకి చెప్పాను అనమాట, నిష్టగానే బాగా చేస్తారు వీళ్ళు, మంచిగా నీట్గా ఉంటారు అందరూ, పిల్లలు కూడా. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలా. అండ్ పూలు కూడా తెచ్చుకున్నాను ఇక్కడ అల్లుకోవడానికి, అల్లేసుకున్నవి కూడా కార్లోనే కొన్ని అల్లేసాను దండలు. ఇంటికి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యం పెట్టుకొని ఇంకా ఈవినింగ్ మహాఆరతి మహాప్రసాదం నైవేద్యం పెట్టుకొని మనము ఈరోజు Day 5 మహాలక్ష్మి అమ్మవారిని మనం ఈరోజు పూజించుకొని డే ఫినిష్ చేసుకుందాం. గండ సైన్య వధోద్యుష్ట శక్తి విఘ్నమహర్షిత నిత్య పరాక్రమాటోపా నిరీక్షణ సంసుత బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత శంగ బద్ధదోషిత విశుక్ర బ్రాహ్మణ వారాహి